పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మధ్య బహిరంగ విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరువురి మధ్య సఖ్యత కోసం అధిష్టానం ప్రయత్నిస్తున్న పరిస్థితి మాత్రం చక్కబడినట్లు కనిపించడం లేదు. తాడేపల్లిగూడెం కూటమిలో నెలకొన్న పరిస్థితులపై ఈ కథనం. 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలుత సఖ్యతగా ఉన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మధ్య తరువాత కాలంలో విభేదాలు పెరిగాయి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ఆ పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఆయనపై బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు సందర్భాల్లో బాబ్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. తనను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఒకానొక సమయంలో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభకు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరు కాకపోవడం ఈ విభేదాలకు మరింత బలం చేకూర్చింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బాబ్జీ తన సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తూ సభకు అధికారుల ద్వారా ఆహ్వానం పంపడం సరికాదని విమర్శించారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు కూటమికి నష్టం చేస్తాయని, ఇకపై అన్ని అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఇలా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మధ్య విభేదాలు కొనసాగుతూ ఉండటం, హామీలు నెరవేర్చకుండా నిత్యం గొడవలతోనే కాలం వెళ్లబుచ్చుతుండటం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి జనసేన, టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎవరి వైఖరిలో వారు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విభేదాలు ఎన్నికల నాటికి సద్దుమణుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.